నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతుందని తెలిపారు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథం కుమార్. రాబోయే 12 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ప్రకాశం, కడప జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కర్నూలు, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం కొంచెం వాయువ్య దిశలో పయనించి ఈరోజు నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది. రాబోయే కొన్ని గంటలలో వాయువ్య దిశలో పయనిస్తూ అది మరింత బలపడే అవకాశం ఉండటంతో పాటు వాయుగుండంగా పరిణమించే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాలపై ఈ 2 రోజులు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 5 రోజులు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం. ఇక రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. మరియు దక్షిణ కోస్తా జిల్లాలపై ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా 35 నుంచి 45 గరిష్టంగా 55 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా ఈరోజు రాబోయే 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతితో పాటుగా వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లా అయిన బాపట్లతో పాటుగా నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక పల్నాడుతో పాటుగా కర్నూలు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉన్నది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం కొంచెం వాయువ్య దిశలో పయనించి ఈరోజు నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది. రాబోయే కొన్ని గంటలలో వాయువ్య దిశలో పయనిస్తూ అది మరింత బలపడే అవకాశం ఉండటంతో పాటు వాయుగుండంగా పరిణమించే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాలపై ఈ 2 రోజులు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 5 రోజులు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం. ఇక రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. మరియు దక్షిణ కోస్తా జిల్లాలపై
ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా 35 నుంచి 45 గరిష్టంగా 55 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా ఈరోజు రాబోయే 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతితో పాటుగా వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లా అయిన బాపట్లతో పాటుగా నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక పల్నాడుతో పాటుగా కర్నూలు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉన్నది. అల్పపీడన ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అటు తిరుమల గిరుల్లో పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలకు కపిలతీర్థంతో పాటు మాల్వాడిగుండం జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం కపిలతీర్థము జలపాతం వద్ద ఉన్నాం. మనం చూడవచ్చు ఈ సంవత్సరంలో ఇంత ఉధృతంగా ఇదే ప్రవహించడం అని స్థానికులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గత 3 రోజులుగా అల్పపీడన ప్రభావం, అంతకుముందు నైరుతి ఋతుపవనాల తిరోగమన ఫలితంగా పెద్ద ఎత్తున వర్షాలు అటు తిరుమలలో పాటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నాయి. కానీ ఏదైతే అల్పపీడనము గత 2 రోజులుగా అల్పపీడన ప్రభావంతో మరింతగా వర్షాలు కురుస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో ఏదైతే నిన్న సాయంత్రం వరకు కోనేరులోకి భక్తులను అనుమతించారో, కానీ ఈరోజు ఉధృతంగా ప్రవహిస్తుండడం చేత ఏదైతే ఎవరిని లోపలికి అనుమతించని పరిస్థితి. ముఖ్యంగా ఇందుకోసం సెక్యూరిటీ కూడా తాళ్ళు కట్టి లోపలికి ఎవరు రానికుండా అడ్డుకుంటున్నారు. నీటి రంగు కూడా పూర్తిగా ఎర్రగా మారింది. అంటే కొండల్లో నుంచి ప్రవహిస్తున్న నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నీరంతా ఇటు ఏదైతే వృధాగా ఇటు మురిక్కాలంలోకి వెళ్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగాతో పాటు రాయలసీమ వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కువగా తిరుపతి జిల్లాతో పాటు చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాలోనే మదనపల్లి, రైల్వే కోడూరు, రాయచోటి ప్రాంతాల్లో ఉధృతంగా వర్షాలు కురుస్తున్నాయి. సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు అనంతపురం వైపు కూడా కొద్దిగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ వర్షాల వల్ల రైతులు కొంత ఉపశమనం కలిగించవచ్చు చెప్పవచ్చు. ఈశాన్య ఋతుపవనాల ప్రారంభంలోనే ఈ విధంగా వర్షాలు రావడంతో వరి నాట్లు వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని